తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది పూర్తయింది. 420 హామీలు, 6 గ్యారంటీలు, 2,00,000 ఉద్యోగాలు. సో తెలంగాణ సమాజం అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యాక్సెప్ట్ చేస్తుందా? వ్యతిరేకత మొదలైందని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఉద్యమకారులు ఏమనుకుంటారు దీని గురించి? నాతో పాటు క్రాంతి దళ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ గారు ఉన్నారు నాతో పాటు. నమస్తే పృథ్వన్న. నమస్తే, జై తెలంగాణ. ఏడాది గడిచిపోయింది, కళ్ళు మూసి తెరిచేలోపు ఏడాది గడిచిపోయింది. సో అసలు తెలంగాణ సమాజం రేవంత్ యాక్సెప్ట్ చేస్తుందా? హామీలన్నీ నెరవేరినాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? దీని మీద ఏం చెప్పదలుచుకున్నారు? ఒక క్లారిటీ ఏంటంటే తెలంగాణ ఈ ఆకాంక్షలతోనైతే తీసుకొచ్చుకొని త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఫామ్ అయిందో ఉట్టిగా రాలేదు. రక్తం నేల మీద చిందిస్తేనే త్యాగాల జాతర అయింది. ఊరూరులో త్యాగాల జాతర అయిన తర్వాత ఒక ఆకాంక్షతో ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత మా బతుకులు బాగుపడతాయి, ఆత్మగౌరవంతో బతుకుతాము, మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా వనరులు మాకే ఉంటాయి, మా నీళ్లు మాకే ఉంటాయి అని ఇవన్నీ. సో పోయిన గత 10 ఏళ్ల ప్రభుత్వాలలో నౌకరు రాలేదని చెప్పని, డిఫరెంట్ స్కామ్స్ అయినాయి అని చెప్పి, అవినీతి చాలా తారాస్థాయికి పోయింది అనేది ఒక అభిప్రాయం వచ్చింది. అహంకారపూరితమైనటువంటి ప్రభుత్వము, దొరగడిల పాలన మర్చిపోయిన దాన్ని మళ్ళీ ఈయనది కేసీఆర్ అంటేనే తీసుకొచ్చి పెట్టింది అనేది ఒక అభిప్రాయం లాస్ట్ టైం చాలా మందిలో ఉండే. అది స్ప్రెడ్ కూడా అయింది, అట్లే జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏంటంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చింది. కాంగ్రెస్ కు ఓట్లు ఎందుకు వేసారంటే ఏదైతే దమనకాండ గత ప్రభుత్వంలో ఉండేనో కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు ఉండదు అని అనుకున్నారు, నమ్మిరు వీళ్ళని బాగా. ఇంకోటి ఏంటంటే ఇది ఒక రీజనల్ పార్టీ కాబట్టి నేషనల్ పార్టీ రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, ఖార్గేను ఇటువంటి వాళ్ళందరినీ సెంట్రల్ లీడర్స్ ఇక్కడ తీసుకొచ్చి మేము భరోసా ఇస్తున్నాము, మా 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 నాయన దేశం గురించి చచ్చిపోయిండు, మా నాయనమ్మ దేశం గురించి చచ్చిపోయిండు, మేము అబద్ధాలు ఆడేటోళ్ళం కాదు, మేము ప్రజల గురించే వచ్చినామని చెప్పని వీళ్ళు మొత్తం పట్టుకొని చేతిలో పట్టుకొని మేనిఫెస్టోలు పెట్టుకొని తిరిగింది. వీళ్ళు 2,00,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఓకే, ఇది ఇప్పటి కాదు, జీవో 36 అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కావచ్చు, 610 జీవో కావచ్చు. మళ్ళా ఏంటంటే ఉద్యోగాల చుట్టూ తిరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం లాస్ట్ గవర్నమెంట్ కూడా రిక్రూట్మెంట్ సరిగ్గా చేయలేదు కనుక ఈ గవర్నమెంట్ వచ్చినాక చేస్తుందని ఒక ఆశతోని నిరుద్యోగులు ముంగటికి వచ్చారు, ఇంటింటికి పోయి ప్రచారం చేసింది. వాళ్ళు అసలు యాక్చువల్ గా వాళ్ళు కనుక బయట పడి తిరగకపోయేది ఉంటే ఇలా కాంగ్రెస్ రాకపోవు. కాంగ్రెస్ అధికారంలో రావడానికి కీలక పాత్ర నిరుద్యోగులది. చాలా మంది మనలాంటి వాళ్ళు లేకపోతే చాలా మంది పాటుపడ్డారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మమ్మల్ని నమ్ము ఓట్లు వేసారు, మేము తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడానికే ఆ నమ్మకం ఉంది కాబట్టి మేము గెలిచినామని చెప్పి రేవంత్ సర్కార్ చెప్తున్నది. న్యాయం జరిగిందంటారు తెలంగాణ ప్రజలకు? ఎట్లా? అదే అంటున్నా కదా, న్యాయం జరగలేదు, ఇంకా న్యాయం గురించి వెయిట్ చేస్తున్నారు. 2,00,000 ఉద్యోగాలు అని చెప్పింది కదా, మేనిఫెస్టోలో పెట్టారు కదా, 2,00,000 ఉద్యోగాలు ఇయ్యలేదు. 50,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ప్రకటించిన వాటినే చేసిండ్రు అంతే తప్ప కొత్తగా వీళ్ళే వచ్చి స్పెషల్ నోటిఫికేషన్లు ఇచ్చి రిక్రూట్మెంట్ చేసినవి అయితే పెద్దగా ఏం లేవు వీళ్ళు చేసిన దాంట్లో. సో దానికి ఇంకా బుకాయిస్తున్నారు. ఏంటంటే ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే, సరే మేము చేయలేకపోయినాము, మాతో కాలేదు, మేము ఒక సంవత్సరం అన్నాం కానీ నెక్స్ట్ ఇయర్ లోనే చేస్తాము ఇట్లా చెప్పేటి ఉంటాయి కదా. కానీ ఎవరైతే మేనిఫెస్టో ప్రిపరేషన్ కమిటీలో ఎవరైతే మా శ్రీధర్ బాబు అంటే ఆయన మంత్రి అంటే ఉంటాడో, కనీసం గింత కూడా ఈగలు దోమలు వారినంత కూడా లేనంతగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఏం మాట్లాడతారో మేము అట్లా అనలే అని చెప్తారు. ఒక ఇంటర్వ్యూలో ఒక టీవీ మేము ఏడాది ఇస్తామని అనలేదు అని అంటారు. కానీ వాళ్ళు బాజాబ్తా పెట్టిర్రు, వాళ్ళు రాసి పెట్టిర్రు, ప్రకటన చేసిండ్రు, ముచ్చటి ప్రామిసులు చేసిండ్రు. కానీ ఇప్పుడు అబద్ధాలు ఉల్టా రివర్స్ మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇచ్చుకుంటూ వాళ్ళకు అన్నం పెట్టుకుంటూ అన్ని రకాల చూస్తాం అని కూడా చెప్పిండ్రు. మీరు అశోక్ నగర్ లో కారం పొడితోటి మీరు పచ్చడితోటి మీరు ఇట్లా తింటున్నారు, ఎల్లిపాయ కారము నూనెతో తింటున్నారు, కూర 5 రూపాయల అన్నం కూడా తింటున్నారు అని చెప్పని బాగా ఉపన్యాసాలు ఇచ్చారు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఇయ్యలే, మేమెందుకు అన్నాం అని చెప్పి మళ్ళీ అసెంబ్లీనే చెప్పిండు ఇంకో పెద్ద మనిషి, ఇంకో మంత్రి. సో ఇట్లా ఏంటంటే ఈ బొకాయించుకుంటూనే వస్తుంది. ఇది ఖాళీ నేను ఉద్యోగస్తుల గురించి చెప్తున్నా. చచ్చిపోయిన అమరుల కుటుంబాలని నేను పదే చెప్తుంటా, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు. 1,200 మంది అమరుల త్యాగాల పునాదుల మీద ఈ రాష్ట్రం వచ్చింది. వాళ్ళ పునాదుల మీదే వాళ్ళ త్యాగాలు లేకుండా నేను ఇలా ముఖ్యమంత్రి కాలేకపోతుంటే అని చెప్పని కేసీఆర్ అయితే అన్నాడో, అదే రేవంత్ రెడ్డి కూడా రిపీటెడ్ గా చెప్పుకుంటూ వచ్చిండు, కేసీఆర్ మీద అనుకుంటూ వచ్చిండు. మా బొట్టలో కూడా రిపీటెడ్ గా చెప్పుకుంటూ వచ్చినాం. ఇలా ఆయన ఖాళీ కేవలం ఇచ్చింది ఒక 700 పైచీలకు మందికే ఇచ్చిండు, 600 కూడా దాటలేదు. వాళ్ళకు ఏవైతే ఆ కుటుంబాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది మనం అని చెప్పిన ఆయనే. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత సంవత్సరం గడిచిన తర్వాత ఆ లిస్ట్ ఇప్పటిదాకా ఈయన వచ్చిన తర్వాత కూడా తీసి బయట పెట్టలేదు. కొంతమంది అప్లికేషన్లు ఇచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళకు ఇయ్యలేదు. ఇంకొకటి ఏంది, 100 రోజుల లోపట వాళ్ళకు నెలకు 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు, అది ఇయ్యలేదు. ఆడోళ్లకు 2,500 అన్నాడు. సార్ అవన్నీ
నువ్వు లేటెస్ట్ స్టేజ్లో చేస్తావేమో ఒకవేళ అనుకుందాం. నువ్వైతే 100 రోజుల లోపల నువ్వు ఇవన్నీ పెట్టుదాన్ని ఉన్నాయి కదా, 250 గజాల అమరుల కుటుంబాలకు ఉద్యమకారులకు ఇస్తా అన్నాడు, అది ఇయ్యలేదు. సో నువ్వు బేసిక్సే కాకుండా ఈ విగ్రహాల పంచాయతీ తీసుకొచ్చి లొల్లి పెట్టి ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టేందుకు అడిగిండా? ఆయన ఎవడన్నా మొట్టకాయ కొట్టిండా? సోనియా గాంధీ చెప్పిందో మరి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లేకపోతే ప్రియాంక గాంధీ ఎట్టి పరిస్థితి సెక్రటేరియట్ ముంగడక్కడ మన ఆయన విగ్రహం ఉండాలి అని ఏమైనా ఆర్డర్స్ ఇచ్చిర్రు మాకు ఎరకలే. కానీ బొచ్చడు పంచాయతీలన్నీ వదిలిపెట్టి అనవసరమైన అంశాలను తీసుకొచ్చి అక్కడ నెత్తిలో పెట్టుకొని ఉన్నాడు. సో ఇలా పల్లెలలో కూడా ఎట్లయిపోయిందంటే అందరికి ఏంటంటే రైతు బంధు, రైతు రుణమాఫీ కూడా 100% కాలేదనేది పక్కా. సో వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులే కొంతమంది చాలా మంది అంటున్నారు. అవును, వాస్తవమే. అది కూడా వీళ్ళు ఒక సైంటిఫిక్ అప్రోచ్ తీసుకొస్తలేరు. వీళ్ళు నాన్ ఇష్యూస్ ను ఇష్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు హైడ్రా ఉన్నది అనుకో, హైడ్రా ఉట్టిగా తీసుకొచ్చి జనం మీద రుద్ది జనాన్ని ఒక భయభ్రాంతులను చేసి అదొక వసూలు చేసేటువంటి వేదిక లెక్క తయారైంది. ఓకే, 56 చెర్లను కబ్జా చేసిన నాయన అని చెప్పి మొత్తం తీసి అన్ని ముంగడ పెడితే, నా కేటీఆర్ కూడా భాగస్వామి ఉన్నారు, అంత ఆంధ్ర బిల్డర్సే ఉన్నారు, అన్ని మొత్తం అన్ని తీసి ఆధారాలతో బయట పెడితే ఒక్క దాని మీద కూడా పోయి దానికి కులగొట్టే పాపాన పోలేదు, దాని కరెక్షన్ కూడా చేయలేదు. హైడ్రా వచ్చిన కొత్తలో బాగానే బిల్డింగ్లు అక్రమ బ్రేక్ వచ్చినాడు. ఎందుకు బ్రేక్ వచ్చినట్టు? అదే లోపల ఎక్కడో దగ్గర డీల్ సెట్ చేసుకున్నట్టున్నారు వీళ్ళు, వాళ్ళంతా పైసలు ఎక్కడో లావాదేవీలు జరిగినాయి కాబట్టి వాళ్ళ సైడ్ పోతలేరు. ఈ కొట్టుడు కూడా ఎటువంటి వాళ్ళని కొట్టిరు అంటే పర్మిషన్ ఉన్నోళ్ళను, పేదోళ్ళను, కరెంటు పర్మిషన్ ఇచ్చి కరెంటు బిల్లు కట్టేటోళ్ళను, నీళ్ళోడు పర్మిషన్ ఇస్తే నీళ్ళ బిల్లు కట్టినోడు, ఆడ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టినోడు, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టినోళ్ళు, ఇవన్నీ ఏళ్ల తరబడి లోన్లు, బ్యాంకు లోన్లు తీసుకొని కూడా కట్టినోళ్ళు, ఇటువంటి వాళ్ళందరి వాళ్ళ మీద పడి కులగొట్టిరు తప్ప ఇల్లీగల్ గా బట్టి నువ్వే పర్మిషన్ ఇస్తావు, అన్ని నీయే కదా. సో అటువంటి వాటిని నాన్ ఇష్యూస్ తీసుకొచ్చి ఇష్యూస్ చేసి ఇలా చాలా మంది ఈ మూసి పరివాహిక ప్రాంతం కావచ్చు, హైడ్రా కావచ్చు, ఇక్కడ చాలా మంది ఏంటంటే కంటికి కునుకు లేకుండా శోక సముద్రంలో ఒక్కొక్కరు ఇళ్ళకెళ్ళి బయటకు వస్తానే. మొన్న పోతే 85-86 ఏళ్ళ వయసున్న పెద్దమని చెప్తుంది, మా అమ్మ బయటికి కూడా వెళ్తలేదు, ఇక గలవలకెళ్ళి బయటికి వెళ్తలేదు అని చెప్పని వాళ్ళ కూతురు చెప్తా ఉన్నది. ఎందుకంటే బయటికి వెళ్తే ఎవడొచ్చి కులగొడుతున్నాను. దాదాపు 38 సంవత్సరాలు అయింది, పైసా కూడబెట్టుకొని నా భర్త జ్ఞాపకంగా ఇల్లు కట్టిండు, నేను చచ్చిపోతే నా పిల్లలు ఏడునా అని. అంటే అటువంటి ఇష్యూస్ తీసుకొచ్చి ఈ మూసి సుందరీకరణ అని 1,50,000 కోట్ల రూపాయలు, అసలు సంగతులన్నీ వేరే ఉన్నాయి. ఇవాళ ఇప్పుడు మొన్న ఒక రీసెంట్ రిపోర్ట్ వచ్చింది ఒకటి, 5th క్లాస్ నుంచి 5th, 6th, 7th క్లాస్ వాళ్ళ మీద ఒక స్టడీ నిర్వహిస్తే రక్తహీనత సమస్యతోని 54%, 1 కాదు 2 కాదు, ఇనాలే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, మీరు పేపర్లు కూడా చదువుతారు కావచ్చు, డేటా వచ్చింది కదా, ఇట్లా చాలా డేటా వస్తుంటది పోతుంటది. 54% విద్యార్థుల లోపల రక్తహీనత ఉన్నదని చెప్పని రిపోర్ట్లు పెట్టినాయి. 3,96,000 పైచీలకు ఉన్న దాంట్లో 2,06,000 మంది కంటే దాదాపు అరౌండ్ 54% ఉన్న వాళ్ళకు రక్తహీనత అంటే జ్ఞాపక శక్తి ఉండదు. దాంతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఐరన్ కంటెంట్స్ ఇవన్నీ తక్కువ ఉన్న తర్వాత జ్ఞాపక శక్తి ఉండదు, కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత కూర్చొని ఇట్లా పాఠం వినే సిచ్యువేషన్ కూడా ఉండదు. అవన్నీ వాళ్ళకు ప్రాపర్ ఉంటేనే ఇవన్నీ పాఠాలు వింటారు. నువ్వు ఏజ్ లోనే పిల్లలకు కనీసం పౌష్టికాహారం కూడా పెట్టలేనటువంటి ప్రభుత్వాలు నడుపుతున్నారు. నేను గత ప్రభుత్వం మీద కూడా మాట్లాడినా, ఇప్పుడు కూడా అది సేమ్ అదే మాట్లాడుతున్నారు. కొంతమంది సందర్శిస్తున్నారు, పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు గురుకుల పాఠశాలలు తిరుగుతున్నారు, వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నారు. ఇదంతా ఎట్లా అనిపిస్తుంది? ఈ అన్ని షో ఆఫ్ లబ్బా. వాళ్ళతో కలిసి వీళ్ళు భోజనాలు చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు పోయినప్పుడు స్పెషల్ ఫుడ్ ఉంటదాడా, మంత్రులు వచ్చిన తర్వాత స్పెషల్ ఫుడ్ ఉంటది కదా. మేము పోతలేమా, బొచ్చడు బళ్ళలో చూసినాం. నువ్వు టమాటా సార్ అనుకో, అలా ఏముండదు, అది కారం ఎక్కువైతే నీకు టమాటా లెక్క ఎర్ర కనబడుతుంది కదా, అది అంతే. ఎక్కడో దగ్గర గింత మురిగిపోయినాయి కుళ్ళిపోయిన టమాటాలు వేసి చేసినటువంటి చారు అది ఉంటది. నువ్వు పప్పు చారు అనుకో, అలా పప్పు ఉండదు, పసుపు ఎక్కువ ఉంటది, పప్పు చారు, అది పసుపు కలర్ ఉంటుంది పప్పు చారు. ఇట్లా చాలా జాగాల గుడ్లు, ఘోరమైన సబ్స్టాండర్డ్ ఎగ్స్, వాళ్ళకి నాన్ వెజ్ లేదు, ఏం లేదు అని పెట్టేటందుకు వాళ్ళు ఆ పైసలకు సరిపోవు కూడా. ఇంకోటి బిల్లులు కూడా ఇస్తలేరు వీళ్ళు, ఎవరు గత ప్రభుత్వం వాళ్ళు ఇయ్యలే, వీళ్ళు కూడా చక్కగా ఇయ్యలే ఇప్పటిదాకా. సో వాళ్ళకు జీతాలు లేవు. సో నీకు కరెక్ట్ పైసలు పెట్టి దాని పర్యవేక్షణ కూడా ఉండాలి కదా. ఇవాళ ఇది రాగానే 10 టీవీలలో కెమెరాలు పట్టుకొని పోయి కూర్చొని ప్రభాకర్ సార్ తిన్నాడు, సీతక్క మేడం తిన్నది, సురేఖ మేడం తిన్నది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తిన్నాడు, లేకపోతే కోమటిరెడ్డి వెంకరెడ్డి పోయి తిన్నాడు, మంత్రులందరూ తిన్నారని ఫోటోలు వేసి పెద్దగా వేసుకున్నాడు కాదు. అవి కాదు, ఇవన్నీ షో ఆఫ్లు చేస్తున్నది వీళ్ళంతా. షో ఆఫ్ కోట్ల రూపాయలు పెట్టి యాడ్స్ ఇస్తారు, పేపర్ యాడ్స్ ఇస్తుంటారు. ఎందుకు ఇంత తెలంగాణ వచ్చిన తర్వాత, గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కూడా గురుకుల పాఠశాలలో ఇట్లాంటి పరిస్థితి ఎందుకు మార్పు రావట్లేదు అసలు? ఇక్కడ వీళ్ళు సంపాదించుకున్నారు భయ్, నేను ఉన్నది కూడా చెప్తున్నా. వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. వీళ్ళు అసలు ఎంటైర్ ప్రభుత్వ విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసుకున్నారు వీళ్ళు.
ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా లేటెస్ట్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే 50% తెలంగాణ బడులలో ఇద్దరు అధ్యాపకుల కన్నా తక్కువ ఉన్నటువంటిది 50% ఉన్నారు. 19% సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి తెలంగాణలో. ఇవాళ మొన్న రీసెంట్ స్టేట్ ఇంకా 5,000 బడులు బంద్ అయ్యేందుకు రెడీ ఉన్నాయి తెలంగాణలో అని. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,000 బడులు బంద్ అయినాయి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఒకవేళ వాళ్ళకు నిజాయితీ ఉండి నిబద్ధత కనుక ఉండేది ఉంటే ఇవన్నిటిని కాపాడాలి కదా. గత ప్రభుత్వంలో మూతబడినటువంటి బడులను మొత్తం మేము తెరుస్తాము అని చెప్పారు. నేను చాలా బడులకు పోయినా తెరువలే, ఉన్న బడులు బంద్ అవుతున్నాయి. సో నువ్వు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా అసలు ఇద్దరు టీచర్ల కన్నా తక్కువ ఉండే సవాలే లేదు. సో అటువంటి తెలంగాణలో నేను ఫస్ట్ నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ పాఠశాల అన్నిటికీ ఒక టీచర్ ఇద్దరు టీచర్లు అంటే నువ్వు విద్యా వ్యవస్థను చంపుతున్నట్టే కదా. ఒక దిక్కు ఇట్లా చంపుతున్నారు, మిడ్ డే మీల్స్ ప్రాపర్ గా పెట్టక అది చంపుతున్నారు. నాణ్యమైనటువంటి ఫుడ్ లేక హాస్టళ్లలో కూడా సర్వనాశనం చేస్తారు. బాత్రూమ్ లేవు, నీళ్లు లేవు, బ్లాక్ బోర్డులు లేవు, క్లాస్ రూమ్స్ లేవు. నువ్వు ఏ ఫెసిలిటీ చూసినా లైబ్రరీలు, స్పోర్ట్స్ అయితే నువ్వు పక్క కూడా అది ఒక కళ అన్నట్టు. ఒకవేళ ఏదైనా బడిలో వాలీబాల్, బాస్కెట్ బాల్ కనుక ఉండేది ఉంటే వాడు ఏ జన్మలో చేసుకున్నటువంటి అదృష్టం లేక ఉంటది. అట్లున్నది. కొంతమంది చాలా మంది మాట్లాడుతున్నారు, ఏడాదిలో వీళ్ళు ఇచ్చిన హామీలను డైవర్ట్ చేసేందుకే అల్లు అర్జున్ ఇష్యూ తెరపైకి తీసుకొచ్చిండు అనే చర్చ కూడా ఉంది. ఇది వాస్తవమా? ఏం జరిగింది అసలు నిజంగానే? అంతా బయట బాగా ప్రచారం అయితే ఆల్రెడీ జరిగిపోయింది. ఇప్పుడు నేను అనేది నా ఉద్దేశం ఏంటంటే అల్లు అర్జున్ ఒకవేళ ఆయన తప్పు చేసిండు ఉండేది ఉంటే ఒకవేళ అసలు ఫస్ట్ ఏంటంటే పర్మిషన్ లేకుండా వచ్చిందని అంటున్నారు కదా. పోలీసు వాళ్ళు ముషీరాబాద్ కాడికెళ్ళి దీన కాడికెళ్ళి థియేటర్ దాకా ఎందుకు రానిచ్చారు? అరెస్ట్ చేసేందుకు లోపడేయాలి ఆయన ఫస్ట్. అక్కడ నుంచి అక్కడ దాకానైతే వచ్చింది కదా. అల్లు అర్జున్ అక్కడనే అరెస్ట్ చేసేది ఉంటే అక్కడనే కస్టడీకి తీసుకునేది, నీ పర్మిషన్ లేకుండా నువ్వు ఎట్లా వస్తున్నావు రాను అని చెప్పని తీసుకుపోయి లోపల అల్లు అర్జున్ అంటే నేను తీసుకుపోయి అడిగితే ఎస్ నువ్వు ఎందుకు చేతులు ఊపుతున్నావు, ఆయన ఏం చెప్తున్నాడు, నేను చేతులు పోకపోతే జనం అక్కడనే ఉంటారని. అది కూడా ఫ్యాక్ట్ కావచ్చు. కానీ పోలీసు వాళ్ళు పర్మిషన్ లేదన్న తర్వాత థియేటర్ లోపల దాకా ఎట్లా అలౌ చేసిండ్రు? పోలీస్ ఫోర్స్ పెద్దనా లేకపోతే ఆయన ఎంబడి ఈ సఫారీ సూట్లు వేసుకొని తిరిగేటోళ్ళది వాళ్ళ బలం ఎక్కువనా? వీళ్ళు మొదలైతే లోపడేయాలి కదా. అంటే దీనికి కారణం పోలీసు వాళ్ళది కూడా, దీంట్లో ఉన్నది ప్రభుత్వం కూడా ఉన్నది. ఓకే, అయిన తర్వాత కూడా ఇష్యూ అయింది, ఆయన పారేసి లోపల పోయిండు వచ్చిండు, అదంతా ఓకే. కానీ ఏంటంటే దీనికన్నా ఇప్పుడు ఇది ఆయన మాట్లాడేటప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు, అరే మా ఒక తల్లి ఆడ చచ్చిపోయినది, కొడుకు హాస్పిటల్ ఉన్నాడని. ఇట్లా దాదాపు వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక 1000కి పైన విద్యార్థులు విషపూరితమైనటువంటి ఆహారం తిని ఆ హాస్పిటల్ అయినప్పుడు మరి వాళ్ళ తల్లులు నిన్న గుర్తుకు రాలేదా? ఈ ముఖ్యమంత్రి గుర్తుకు రాలేదా? 54 మంది చచ్చిపోయారు. డే 1 నుంచి ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రశాంత్ సావు కాడికెళ్ళి నేను క్వశ్చన్ చేస్తాను ఉన్నా. డే 1 నుంచి గాంధీ హాస్పిటల్ ముంగట నిలబడి క్వశ్చన్ చేసిన. పోలీసు వాళ్ళ వైఖరి కావచ్చు, వీళ్ళందరిది కంటిన్యూస్ గా 1 నుంచి 54 చచ్చిపోయే వరకు కూడా వీళ్ళకి హోస్ట్ లేదు. ఇట్లా రేపులు అవుతున్నాయి. ఇక ల్యాండ్ ఆర్డర్ అయితే సపరేట్ ఇష్యూ కానీ ఇటువంటి జరగకుండా చూడండి. మరి అవన్నీ లేనప్పుడు ఇప్పుడు స్పెషల్ గా రాగానే కొంతమంది చాలా మంది అనుకున్నారు, అరే బాడే మాట్లాడి మా ముఖ్యమంత్రి, అరే బా అమ్మ అల్లు అర్జునే లోపడేసి. అల్లు అర్జున్ ఏంది భయ్, కానూను ముంగట చాలా చిన్న వ్యక్తి. ఆయన బాధ్యతారాహిత్యంగా చేసేది ఉంటే ఆయనకు శిక్ష పడుతుంది, పోయింది. కానీ మీరేం చేస్తున్నారు? మీరు మాట్లాడినప్పుడు ఇక శ్రీరంగ నీతులు ఉట్టిగా చెప్తే ఇంటందుకు పిచ్చోలు కాదు జనం. పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రేవంత్ డైనమిక్ లీడర్ అని చెప్పి పొగుడుతున్నారు. ఏముండొచ్చు? ఇక ఆయన పొద్దుగాలో మాట మాట్లాడతారు, పాపం ఇక పవన్ కళ్యాణ్ సాయంత్రం మాట మాట్లాడతారు. ఇక వీళ్ళంతా పాలిటిషియన్స్ ఒకటే. ఇప్పుడు నేను ఆయన క్రిటిసైజ్ చేసేందుకు కాదు, కానీ ఇక్కడ కాదు కదా. మరి ఇక్కడ జనాలు చచ్చిపోతున్నప్పుడు వీళ్ళ పేరెంట్స్ గురించి ఏం మాట్లాడాలని ఇక ఆయన ఏం మాట్లాడుకుంటారు తరాసం కదా. మేము అడిగే విషయం అయితే ఆయనకు పాపం పవన్ కళ్యాణ్ కి ఇక్కడ ఎంతమంది చచ్చిపోయారు అనేది కానీ ఖయాలు లేనట్టున్నది. ఆయనకు ఆలోచన చేసి ఇక్కడ ఉన్న కూడా గది కూడా మాట్లాడితే రేవంత్ డైనమికా కాదా అనేది చెప్తాం. మేమే చెప్తాం కరెక్ట్ చేసేదో మేమే రేవంత్ హీరో అని చెప్తాం. కానీ మాకు హీరో లెక్క కనబడాలి కదా. ఆయన మాటలేమో చాలా పెద్ద గొప్ప సెంటిమెంట్ తో కూడుకున్నటువంటి మాటలు అయితే చాలా అద్భుతంగా మాట్లాడుతుండ్రు. అందులో బాగా ఆర్టిస్టిక్ అప్రోచ్, మంచిగా ఆ పదాలు అల్లికలు అన్ని మంచిగా చేసి బడే మాట్లాడుతున్నాడు. కానీ చేతలలో మాత్రము ఇప్పుడు అంటున్నాం కదా 54 మంది చచ్చిపోయారబ్బా. 54 మంది సంగతి ఏంటి? ఇప్పుడు ఆయన అన్నాడు నువ్వు కనీసం ఇప్పుడు చాలా పెద్ద చర్చ జరుగుతున్నది. సినిమా వాడు ఒక్కడన్నా పోయిండా, ఆడికి పోయి కలిసిండా, ఒక్కడన్నా పోయి మాట్లాడిండా? నిన్నగాక మొన్న ఆదిలాబాద్ లా ఒక అమ్మాయి, గోండ అమ్మాయి చనిపోయింది కదా. ఎంతమంది మంత్రులు పోయిండు ఆడికి, ఎంతమంది ఎమ్మెల్యేలు పోయినరు, ఎంతమంది కార్పొరేషన్ చైర్మన్లు పోయినరు, ఎంతమంది కమిషన్ చైర్మన్లు పోయినరు వాళ్ళ ఇళ్లకు. ఈ 54 మందిలలో కనీసం ఒక 10 మంది దగ్గరికి ఎవరన్నా ఏ ఒక్క ఎమ్మెల్యే మంత్రి అన్న నీ అడ్మినిస్ట్రేషన్ పోయి ఎవరన్నా మాట్లాడిండా? నువ్వు ఇప్పుడు అల్లు అర్జున్ గురించి సినిమాల గురించి మాట్లాడదా తప్పనంటలేదు. కానీ నువ్వు చేస్తున్నది ఏంది? ఒక స్టాంపేడ్ లో జరిగింది ఇది బై డిజైన్. రోజుకొకటి చచ్చిపోయినట్టు కదా. 54 మంది అంటే మామూలు విషయమా? వారానికి ఒకటి చచ్చిపోయినట్టు ఆల్మోస్ట్. సో ఇప్పుడు జరిగినంత 2024లో జరిగిన ఎపిసోడ్ మొత్తం చూస్తే 2025, 26 జమిలీ వస్తే 3 ఏళ్లలో ఎన్నికలు వస్తాయి మళ్ళీ. ఇది ఇట్లనే కంటిన్యూ అయితే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ
భవిష్యత్తులో? ఇప్పటికే జనం లోపల మాత్రము అరే అమ్మ ఏంది ఇది, ఏం నెత్తిలో పెట్టుకున్నాం, పెన్నెలకెళ్ళి వైపు పొయ్యిలో పడ్డామని చెప్పి పోయిన గవర్నమెంట్ లో అనుకుంటూ తిరిగినాము. ఇప్పుడు అది పోయి కాదు, ఇప్పుడు ఇది పోయి అనిపించేటట్టుగా జనం అనుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి ఇప్పుడు నేను చెప్తున్నానని కాదు, వాళ్ళకు కూడా తెలుసు, చాలా మందికి తెలుసు. కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంతమంది ఫోన్లు చేస్తారు, వాళ్ళే ఇబ్బంది పడుతారు, బాధపడతారు. ఏం చేయాలో మాకు అర్థమైతే లేదు, ఇవన్నీ తీసుకొచ్చి నెత్తిలో పెట్టుకున్నాము, ఇవన్నీ పట్టుకొని ఊర్లలో టైంకు నెలకు టింగ అనే అకౌంట్లలో పడేది, అప్పు చేసినా ఏం చేసినా తర్వాత సంగతి మాకు ఎరకలే కానీ అకౌంట్లో అయితే పైసలు పడ్డాయని రైతులు మాట్లాడుకుంటారు. లోకల్ బాడీ ఎన్నికలకు ముందు రైతు భరోసా వేస్తారని చెప్పి ఒక చర్చ జరుగుతుంది, వేసే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? మేబీ వేయొచ్చు కావచ్చు, ఎందుకంటే ఓట్ల కోసం వేస్తే వేయచ్చు. ఇప్పుడు అంతా రాజకీయం ప్రజలకు సేవ చేయాలని కాదు, ఓట్లు తీసుకొచ్చుకొని అధికారంలో ఎట్లా ఉండాలనే అనే తాపత్రయమే తప్ప వీళ్ళు చేస్తున్నది అంతా తప్ప నిజంగా ప్రజలకు బాగు చేయాలంటే మాత్రం ఈ అప్రోచ్ తీసుకోరు కదా. ఇప్పుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇప్పుడు నేను అంటున్నా, ఇప్పుడు ఇంతకుముందు జస్ట్ కంటిన్యూషన్ ఒక చిన్న మాట, ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టి కరెక్టే. ఈ 54 మంది చనిపోయిన వాటి మీద మీరు ఎంతమంది మీద మీరు ఎంక్వైరీలు చేసి ఎంతమంది మీద యాక్షన్ తీసుకొని ఎంతమందిని మీరు కేసులు పెట్టి బొక్కల వారేసారో కూడా జనానికి చెప్పాలి. ఇది మా ఫోటోలో అయితే అడుగుతాం కదా, ఇది గత ప్రభుత్వంలో అడిగినప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతున్నాం. అట్లీస్ట్ మీకు ఆ లైన్ అని ఉండాలి కదా, ఆ లైన్ కూడా మీకేం లేదు అంటే వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు వేస్తారు అసలు ఈ పక్కకు పెట్టి ఇప్పుడు ఏం చెప్తున్నారు, స్కూళ్ళు కట్టిస్తున్నాం మేము మొత్తము టెక్నో స్కూల్స్ కానీ పెడతాము కదా ఇప్పుడు కొత్తగా పెట్టి నియోజకవర్గానికి ఒకటని, అవన్నీ చూపించాలి. కట్టేదన్నాడో అయ్యేదన్నాడో 2 సంవత్సరాల తర్వాత రెడీ అవుతుంది అనుకో. అలా చదివేటోళ్ళు ఎంతమంది, టోటల్ చదివేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? 1,30,000 మంది. లాస్ట్ ఇయర్ కి గవర్నమెంట్ స్కూల్స్ లో ఎన్రోల్మెంట్ తగ్గింది. ఎందుకు తగ్గింది? కారణాలు ఉండాలి కదా. ఇవి ఈ అంశాల మీద పోతుంటే ఈ చర్చ జనంలో కూడా జరుగుతా ఉన్నది. ఇవి నువ్వు ప్రాపర్ గా చేయకపోతే విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, ఆడలో ఒక బస్సు ఇచ్చినా అని చెప్పని ఒకటే పొంగనాలు చెప్పడం రాహుల్ గాంధీ కూడా పెద్ద లెటర్ ఇచ్చిండు. మరి అదే లెటర్ అయినా నువ్వు మిగతా వాటికి కూడా నువ్వు వాగ్దానాలు చేసిన సంగతి ఏంటిది? నువ్వు ఉద్యోగాల సంగతి వాగ్దానం చేసినావు, ఏం చేసినావు? వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడినావా? ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి? ఎందుకు లాఠీ చార్జీలు జరుగుతున్నాయి అశోక్ నగర్ చౌరస్తా కాడ? నువ్వు వచ్చి బిర్యానీ తిన్న కాడనో చాయ్ తాగిన కాడనో నువ్వు వచ్చి అక్కడ పోయినావు కదా, అక్కడికి వచ్చి అశోక్ నగర్ అక్కడ ఎందుకు లాఠీ చార్జీలు అవుతున్నాయి? ఇవన్నీ నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం తనకు కూడా ఉంది కదా. ఎందుకు చచ్చిపోతున్నారు? ఇంకా ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఇంకా అప్పులు ఎందుకు చేయాల్సిన పరిస్థితి పోతున్నాయి? అసలు కరెక్ట్ పైసలు ఎక్కడ సైడ్ పోతున్నాయి? 1,40,000 కోట్లేమో అప్పులు చేసి ఉన్న సిటీనేమో వీళ్ళకి బాగు చేసే సాధన అయితే లేదు. ఇంకో 4th సిటీ అట ఆడ తీసుకుపోయి ఇంకోట పోయి అక్కడ పెడతారట ఇంకోటి. దీన్నైతే చక్కగా చూడాలి కదా ఫస్ట్. ఇది చూడకుండా గట్టేటో పోకుండా అన్ని పెద్ద చేస్తున్నారు వీళ్ళంతా. RRR రీజనల్ రింగ్ రోడ్లు అనేది పెడుతున్నారు. ఎక్కడెక్కడో హైటెక్ సిటీస్ నుంచి నువ్వు ఎక్స్టెన్షన్, మెట్రో, ఎక్కడికి ఎయిర్పోర్ట్, ఇవన్నీ మేము చేయొద్దని చెప్తలేము. కానీ ప్రధానంగా నువ్వు ఏం చేయాలనేది మాత్రం కావాలి కదా. తాగుబోతు తెలంగాణ ఇంకా బెల్ట్ షాపులు నడుస్తూనే ఉన్నాయి. బెల్ట్ షాపులు నడుచుడు కాక వాళ్ళకి టార్గెట్లు ఎక్కువ ఇచ్చి లేకపోతే వాళ్ళకు మెమోలు ఇష్యూ చేస్తున్నారట. నువ్వు టార్గెట్ ఇంత అమ్మాలని. ఇవాళ 31 జాతర, ఇక 12 తాగి చచ్చిపోవాలి జనాలు, చచ్చిపోవాలి. పైసలు 2 దిక్కుల జేబుల్ కట్ పబ్లిక్ కి. ఆ 31 వచ్చేదేందో నాకు తెలియదు కానీ ఓ దిక్కేమో ఎక్సైజ్ వాళ్ళకు తాగిన తర్వాత అది వస్తుంది, తాగి బయటకు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు వేస్తారు. బోత్ సైడ్స్ ఫైన్స్. ఆ 12 గంటలకు పెట్టింది కూడా వ్యూహాత్మకంగా ఎట్లా వీళ్ళు తాగుతారు, తిరుగుతారు, మళ్ళీ అట్లా ఫైన్లు కూడా వస్తాయని చెప్పని ఇది చూసి అంటే ఎంతసేపు జనంను ఎట్లా పీడ్చుకొని తినాలి, జనం లోపల జేబులు ఎట్లా ఖాళీ చేయాలనేది తప్ప. బంద్ చేయవచ్చు మరి అట్లా అంటే 10 గంటలకు 10 గంటల లోపలనే బంద్ చేయాలి కదా రెగ్యులర్ టైం ప్రకారంగానే. ఇది 31 అంటే ఏం స్పెషల్? ఓ తాగిగా రోడ్ల మీద ఫైన్లు కట్టాను అనేది. సో ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు భార్గవ్, కంప్లీట్ గా అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరెవరు ఎట్లా ఉన్నారు, ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, ఎవరెవరు ఏ సందర్భాలలో ఏ అవకాశాల గురించి ఎట్లా మాట్లాడుతున్నారు ఏంటిది అనేది జనం అబ్జర్వ్ చేస్తున్నారు. జనం లోపల చర్చ ఉంది. జనం చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తోని, హై హోప్ తోటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదొక వీళ్ళు సెంట్రల్ పార్టీ ఉన్నది, సెంట్రల్ లీడర్షిప్ ఉన్నది. ఇక్కడ కాకపోతే సెంట్రల్ లో కానీ చెప్పొచ్చు. సెంట్రల్ లో కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి కొంతమంది సివిల్ సొసైటీస్ దగ్గరికి వచ్చి కూడా వాళ్ళు బతిలాడి చేసి సపోర్ట్ తీసుకున్నారు వాళ్ళంతా. ఇవాళ వాళ్ళెవరు కాంటాక్ట్ లో కూడా లేరు. సో అప్పుడు ఏమనుకున్నారంటే అట్లీస్ట్ వాళ్ళకన్నా చెప్పుకోవచ్చు అని, ఇక్కడ ఈ కేసీఆర్ అనే దుర్మార్గ పాలనతో ఆయన ఇంటికాడ పోతే కనీసం అపాయింట్మెంట్లు కూడా లేవు కదా అని చెప్పని అనుకున్నారు. కానీ ఇది కూడా సేమ్ రిపీట్ అవుతున్నది. కానీ పెద్ద తేడా అయితే ప్రస్తుతానికి మాత్రం జనం లోపల మాత్రం చర్చ విపరీతంగా ఉన్నది. పెద్ద తేడా ఉన్నట్టుగా మాత్రం జనం అయితే అనుకుంటున్నారు. దేశంలోనే అందరి ముఖ్యమంత్రులలో ఎక్కువ కేసులు పెట్టుకుంది రేవంత్ రెడ్డి. 89 కేసులు ఏమో ఉన్నాయని చెప్తున్నారు. దేనికి సంబంధించిన కేసులు అవి ఉంటాయి? ఆయన తెలంగాణ ఉద్యమంలో ఏమైనా కేసులు పెట్టుకున్నారా, లేకపోతే ఎట్లాంటి కేసులు అని మీరు ఏమనుకుంటున్నారు? తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి కేసులు మాత్రం రేవంత్ రెడ్డి మీద ఉన్నాయని అయితే నాకైతే తెలియదు.
ఒకవేళ ఉంటే వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ముఖ్యమంత్రి ఆఫీసులో ఏమైనా చెప్తే చూస్తాం అప్పుడు. ఇంకా ఉల్టా రేవంత్ రెడ్డి లట్టు పట్టుకొని తుపాకులు పట్టుకొని షో ఆఫ్ చేసిన సంఘటనలు ఉన్నాయి. కానీ రేవంత్ వస్తుంటే నువ్వు రేవంత్ క్వశ్చన్ చేసినందుకు యువతరము విద్యార్థులు బయటకు వచ్చి తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టినవి ఉన్నాయి జనగామ వంటి ప్రాంతాలలో. కానీ నాకు తెలిసైతే రేవంత్ తెలంగాణ గురించి కొట్లాడిన కేసులు మాత్రం నాకైతే ఎరకలేదు. నాకు నాలెడ్జ్ లేకుండా మేము మైక్ టీవీలు ఎక్కడైనా ఉండేది ఉంటే మాకు జర చూపిస్తే మేము చూస్తాము. ఆయన ఇటువంటి ఏమిటంటే ప్రజా పోరాటాలకు సంబంధించినటువంటి అంశాలలో ముఖ్యంగా తెలంగాణ, ఇంకా వేరే ఏదైనా పోరాటాలు అనే వాళ్ళ పార్టీ గురించి చంద్రబాబు నాయుడుని ఎవరైనా అంటే లేకపోతే ఆ తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేసి ఇంకా గట్టిగా ముందుకు తీసుకుపోయే క్రమంలో ఏమైనా కేసులు పడితే అవి అయి ఉంటాయి. కానీ నాకు తెలిసైతే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి తెలంగాణ పోరాటం ఈ ప్రాంత ప్రజల విముక్తి కోసం కావచ్చు, ఈ ప్రాంత ప్రజలు త్యాగం చేసినారు, చచ్చిపోతున్నారు, వీళ్ళంతా వాళ్ళ తరఫు నేను అండగా ఉంటా అని చెప్పని ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేసి కావచ్చు, ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు వస్తలేవు, ఇవన్నీ ఆంధ్రా ఊళ్ళకే పోతున్నాయి అని అట్లా కాకుండా చూడాలి, అందుకనే నేను ఫైట్ చేస్తున్నా అని చెప్పి వచ్చి కేసులు పెట్టుకున్నటువంటి మాత్రం రేవంత్ రెడ్డికి ఎక్కడ ఉన్నాయని అయితే నేనైతే అనుకుంటలేదు. సో మీకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు అయిన తర్వాత అంటే కొద్దిగా మీకు గ్యాప్ వచ్చింది అనుకోవచ్చు. మీ మిత్రుడు కదా, మీ కుటుంబానికి కావచ్చు, మీకు కావచ్చు అత్యంత సన్నిహితులు, మీ దోస్తు కూడా అని చెప్పి మాట్లాడుకుంటారు చాలా మంది రేవంత్ రెడ్డి. ఎందుకు పృథ్వీరాజ్ రేవంత్ రెడ్డి మీరు ఇంత కక్ష కట్టి గవర్నమెంట్ వచ్చింది తెల్లారే రివర్స్ అవుతున్నాడు ఎందుకంటే ఒక చర్చ ఉంది, ఏంటి రీజన్ ఏంటి అసలు? మిత్రుత్వం అదంతా కొంచెం పక్క కొడితే మీ దోస్తా కదా రేవంత్ రెడ్డి గతంలో ఇక అది కాదన్నా ఎవరు నమ్మేటట్లేదు, నాకు కాదనేది కూడా నేను అనేది ఏం లేదు. సో అది ఉన్న అయినా రేవంత్ టీడీపీ ఉన్నప్పుడు నేను టీడీపీ పోలే కదా, రేవంత్ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఉండే కదా, ఇక్కడ సర్వం ఉండే కదా. సో నేను ఎంతసేపు ప్రజలు నా ఆకాంక్ష నా కోరిక తెలంగాణ ప్రజల భవిష్యత్తు. సో అది నా బ్యాక్గ్రౌండ్, మా ఫాదర్ నుంచి వచ్చింది కావచ్చు. నేను యూనివర్సిటీలో చదువుతున్నప్పటికెళ్ళి నేను నాకు అవకాశాలు ఉండే పవర్ పాలిటిక్స్ లో పోయి నేను ఎమ్మెల్యే అయ్యి ఎంపీ అయ్యి మంత్రులు అయ్యేందుకు నాకు కూడా ఉండే, తనకన్నా ముందే ఉండే నాకు అవకాశాలు. కానీ నేను ఎంతసేపు నా పదవులు ఇటు సైడ్ కాకుండా ఉద్యమాలు ప్రజల సైడ్ నేనున్నా, పవర్ పాలిటిక్స్ సైడ్ నేను మొత్తం కంప్లీట్ గా నేను అటు సైడ్ పోలేదు. కొంతకాలం టీఆర్ఎస్ లో ఉన్నా కానీ వదిలేసి వచ్చేసి నేను ఇతను కాదని చెప్పేసి వదిలేసి వచ్చేసినాం. సో అదెందుకో రాజకీయ పరమైనటువంటి ప్లాట్ఫామ్ తెలంగాణ కావాలనే ఉద్దేశంతో, రాజకీయాలకు దూరం అని కాదు, రాజకీయ పార్టీలు పదవులు ఉద్యమాలకు జనాలు విడగొడతాయి, ఉద్యమాలు కలుపుతాయి అని. సో ఈ కలిపిపోయేటువంటి ఉద్యమాలలో నేనున్నా, రేవంత్ ఏమో తన ఎమ్మెల్యే మంత్రి ఎంపీ కావాలనో అటువంటి దానివల్ల తన మైండ్. సో నాకు తనకు మిత్రుత్వం డిఫరెంట్, ఇంట్లో ఇక్కడికి వచ్చే వరకు పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్. సో అంతకుముందు గత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కూడా స్టార్టింగ్ లో సన్నిహితంగానే ఉండే, ఆయన కన్నా ముందు మా నాన్న మంత్రి ఉండే కదా, చంద్రశేఖర్ రావు సత్తన ఊకే ఏది ఉన్నా కానీ మాట్లాడేది చేసేది ఇవన్నీ ఉండే స్టార్టింగ్ లోనే. అది కూడా నేను చెప్తున్నా, ఎప్పుడైతే దీనితో కాదు అనుకున్నప్పుడు మేము బయటకు వచ్చినాం. సో ఆ కాంటాక్ట్స్ లేక కాదు ఇవన్నీ కాదు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత కూడా నేను మొట్టమొదలు మాట్లాడింది పాట అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వం సమస్య వచ్చినప్పుడు నేను మాట్లాడినా. ఏది కీరవాణితో నీ మ్యూజిక్ డైరెక్షన్ చేయించేటప్పుడు అది వద్దు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళతోనే నువ్వు మ్యూజిక్ డైరెక్ట్ చేపి మన రాష్ట్రీయ గీతం జయ జయ తెలంగాణ అనేది. ఇంకోటి ఇప్పుడు నేను నాగరాజన్ ఇప్పుడు చెప్పిన కదా జిబ్లాక్పల్లి ఆ పిల్లగాంది ఆ చచ్చిపోయినప్పుడు ఆ పోలీసు వాళ్ళు చేస్తున్నటువంటి తల్లిని వ్యాన్లోకి వెళ్ళి అంబులెన్స్ లోకి వెళ్ళి కాలుతుందని కింద పడేసినప్పుడు అప్పుడు మాట్లాడినా. మానవత్వం ఉన్నాడు ఎవడైనా మాట్లాడతాడబ్బా, ఆయనకు కూడా హోస్టల్కి రావాలి, ఆయన మీద కూడా నేను ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేను. అటువంటి మాట్లాడక పోలీసు కనీసం నాగరాజన్ సబ్ ఇన్స్పెక్టర్ కనీసం ట్రాన్స్ఫర్ చేయలేదు, సస్పెండ్ పక్కకు పడేసి అప్లికేషన్ లెటర్లు ఇస్తే కూడా చేయలేదు. మరి అటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ప్రజాపక్షాన మాట్లాడొద్దా? మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. సో స్నేహితం అనేది ఉంటది, లైఫ్ లాంగ్ ఉంటది, మిత్రుత్వం అనేది అదే సపరేట్. కానీ ఇటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు నేను అంతకుముందు కూడా జనం తరఫుకెళ్ళి కొట్లాడినా. నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ముఖ్యమంత్రి అవసరంతో కరెక్షన్ చేసుకో, మా సొంతలో చెప్తున్నావు కాబట్టి నువ్వు కరెక్షన్ చేసుకో. నువ్వు ఇట్లా జరుగుతున్నది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నది, ఎడ్యుకేషన్ లో ఈ సమస్యలు ఉన్నాయి, నువ్వు నిరుద్యోగులకు ప్రామిస్ చేసినావు, నువ్వు ప్రామిస్ ఒకటి చేసినావు, నువ్వు ప్రాక్టికల్ నువ్వు చేస్తున్నది ఒకటి. ఇంతకుముందు నువ్వు అరెస్టులు చేసినావు, నువ్వు నిరుద్యోగ విద్యార్థులు గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2 సార్లు 3 సార్లు క్వాలిఫై కూడా నువ్వు తీసుకొచ్చి నువ్వు లట్టుతోటి గత ప్రభుత్వం కొట్టి నువ్వు కూడా కొట్టినావు, కొట్టొద్దని చెప్పినాం. చెప్తాం కదా, ప్రజల పక్షాల అంతకు ముందు ఉన్నాము, ఇప్పుడు ఉన్నాం, వ్యక్తిగతంగా డిఫరెంట్ పక్కకు పెట్టండి. చివరిగా చెప్పండి, మీ మిత్రుడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? పాలన ఇది బాగుందా, ఇంకా మార్పు రావాలని? బరాబర్ మార్పు రావాలి. అసలు పాలన పర్ఫెక్ట్ లేనే లేదు, పాలన డైరెక్షన్ లెస్ పాలన ఉన్నది. ఇప్పుడు ఎట్లయితే మా మూసిది 1,50,000 కోట్లు మొదలు 30,000 కోట్లు, తర్వాత 50,000 కోట్లు డిపిఆర్ లేకముందే ఏదైతే చెప్తున్నావో అట్లనే ఉన్నది ఇప్పుడు ఈ పాలన గురించి కూడా. నీ పర్ఫార్మెన్స్ ప్రాపర్ గా లేకుంటేనే నువ్వు చెప్పేది మాత్రం బయట చెప్పేది మాత్రం అద్భుతాలు సృష్టించబోతున్నావు, అద్భుతాలు జరగబోతున్నాయని చెప్తాను. ఎంతసేపు ఏంటంటే
ఈ వీళ్ళు పార్టీలో కొట్లాడుకునుడే వాళ్ళ మీద స్పీచ్లు చెప్పుడే నువ్వు ఒక వేదిక మీద నువ్వు చూసినా ఎన్నోసార్లు కేసీఆర్ తిట్టుడే అవి కాదు ఆయన నువ్వు ఏం చేసినావు చెప్పు. కేసీఆర్ చేసిన కనుకనే కేసీఆర్ ఫామ్ హౌస్ లో కుసబెట్టిర్రు, బిడ్డను తిహార్ జైలు పంపించిర్రు. ఇప్పుడు ఈయన నువ్వు చెంచల్ కూడా పంపించాలి, కేటీఆర్ పంపించాలి, మరి హరీష్ గిరీష్ ఎవరెవరు ఏమేమి ఉన్నాయో వాళ్ళందరికీ అయితే వీళ్ళు పంపించాలి కదా. వీళ్ళ ఒరిజినల్ స్థానం జన్మస్థానం ఏందో ఆ జన్మస్థానం శ్రీకృష్ణ జన్మస్థానంకు వీళ్ళని పంపించాల్సిన అవసరం ఉన్నది. పర్ఫెక్ట్ కేసులు కూడా పెట్టాల్సిన అవసరం ఉన్నది. జనం అంతా నువ్వు అబ్జర్వ్ చేస్తావు నీ పాలన మీద. నువ్వు వాళ్ళని తిట్టుడు కాదు, నీ పర్ఫార్మెన్స్ నువ్వు ఎట్లా పెంచుకుంటావు. నీకు వచ్చేటప్పుడు నిజంగా కూడా జైలు జిందాబాదులు కొంత క్రేజ్ కొంత ఉండేది అందుకు. ఇప్పుడు తగ్గింది తగ్గిందంటే రాజకీయాలు ఇవన్నీ కామన్ బై అయితేనే ఉంటాయి. మాట్లాడుతున్నా అనుకున్నాను అనుకో, కేసీఆర్ కి ఎట్లయితే ఇక్కడ దాకా ఎక్కిందో నీకు కూడా అట్లనే ఉంటది. బ్లైండ్ ఫోల్డ్ డ్రైవ్ అని ఉంటది, ఇట్లా నల్ల గంతలు కట్టుకొని నడిపినట్టు ఉంటది. దాన్ని పోయి గుద్దుతో అడ్డం పడతావు అంతే. సో అదైతే అది పక్క వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకొని ఏ సెక్షన్స్. ఇప్పుడు నేను ఒక 5-6 పాయింట్లు చెప్పిన. ఇప్పుడు 420 హామీలు అన్నావు కదా, ఒక్కొక్క హామీ గురించి 5-10 నిమిషాలు మాట్లాడొచ్చు అబ్బా. నేను ఒక 4-5 ప్రధానమైన చెప్పిన. నువ్వు చెప్పిన నీ మేనిఫెస్టోలో పెట్టినే చెప్పినాం. అవి కరెక్ట్ ఉన్నాయా లేదా నువ్వు ఆత్మవిమర్శ చేసుకొని నీ మంత్రి మండలి ఇవన్నీ ఉన్నారు కదా, నువ్వు చేసుకొని పర్ఫెక్ట్ చేసేది నువ్వు కరెక్షన్ చేసుకుంటే నీకేమైనా ఉంటది. నువ్వు కరెక్షన్ చేసుకోలేదు అనుకో, నువ్వు సక్సెస్ కావాలనేదే నా బోటోళ్ళకు ఫస్ట్ నుంచి ఉండే, ఇప్పటికి కూడా చెప్తున్నా నేను. నువ్వు సక్సెస్ కావాలని ఉన్నది, కానీ నువ్వు నేల విడిచి సాము చేస్తే మాత్రం ఇక్కడ ఇంకా నువ్వు అదే అరాచకం అవే కనుక చేసేది ఉంటుంది. ఇలా కొత్తగా చెప్తున్నారు ఆర్టీఐ కమిషన్లు అసలు ఎవరు మెంబర్స్ పెడతలేరు. ఏదైనా పిటిషన్ అప్లికేషన్లు ఇస్తే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ కూడా వస్తలేదు అని చెప్పని మీ వాళ్ళే తీసుకొచ్చి నువ్వు అక్కడ పెట్టిన తర్వాత నువ్వు అంత ట్రాన్స్పరెంట్ గా నీ గవర్నమెంట్ ఉండాలి కదా. ఉట్టిగా నువ్వు బోర్డులు పెట్టుకొని పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని పెట్టి ప్రజాపాలన అంటే కాదు. ప్రజలు ఇది మా పాలన అనుకునే స్థాయిలో నీ పాలన ఉన్నప్పుడే ప్రజలు హర్షిస్తారు. నీ పేరు ఇక 10 కాలాల పాటు ఉంటది. ప్రస్తుతానికి మాత్రం గాడిలా నా దృష్టిలో అయితే పర్ఫెక్ట్ పడలేదు. కొంతమంది ఆయన దగ్గర ఉన్న వాళ్ళు చెప్పుకుంటే ఎవరైనా మేధావులు అసంటోళ్ళు ఏమైనా చెప్పుకుంటే మస్తు నడుస్తుంది బయట రేవంత్ అన్న అట్టి ఇట్లాంటి 100 మాగదులు చెప్పే వాటికి ఉండి నువ్వు భుజాలు ఎగరేసుకొని మస్తు కర్రు అంటే నువ్వు కుచ్బీ కడితే నీచే గిరి జాతే కథ అవుతావు. అదైతే చాలా క్లియర్ కట్ గా చెప్పాలి. తప్పుడు సమాచారంతో తప్పుడు ఇన్ఫర్మేషన్ తోటి అన్ని తప్పులు చేయకునైనా జర జాగ్రత్తగా ఉండి జనవాక్కు విను. గతంలో నువ్వు జనవాక్కు వినేదని చెప్పి మాకు ఎరుక, ఇప్పుడు నువ్వు జనవాక్కు వింటలేవు. చుట్టుపక్కల ఉన్న కొంతమంది వాళ్ళు మరి వాళ్ళకేమున్నదో వ్యక్తిగతంగా ఈయన మీద కోపం ఉన్నదేమో మాకు ఎరకలే, కానీ అదైతే ఆయనకు మాత్రం ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటున్నదని అయితే నేనైతే అనుకుంటలేను. ప్రతి దగ్గర అసలు అనవసరంగా తెలంగాణ వాదాన్ని ఒకటి చెప్పదలుచుకున్నా బా మీ మైకి తరఫుకి వెళ్ళినట్టున ఈయన అనవసరంగా గెలుకుంటుండే తెలంగాణ దాంతో కొన్ని ఇష్యూస్. ఇప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం తెలంగాణలో పెట్టాల్సిన అవసరం ఏంది పోయి? నా సొంటుడు అయ్యేదంటే ఎన్టీ రామారావు విగ్రహాలు కూడా ఇక్కడ నుంచి ప్యాక్ చేసి ఆంధ్రాకు పంపించాలని ఆలోచన మా బొట్టలం. ఇంకా వాళ్ళే ఎందుకు వచ్చాడు మంది ఈ ప్రాంత అస్తిత్వం గురించి చచ్చిపోయిన వాళ్ళు బాగున్నారు, ఈ మట్టిలో కలిసిపోయిన వాళ్ళు బాగున్నారు. ఈ జనం గురించి వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ కుటుంబాలను పట్టించుకోకుండా తిరిగి చచ్చిపోయిన ఉన్నారు. వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటాం ఇక్కడ. సరే ఉన్న కాడికి ఉన్నాయనుకో సపడే ఊకున్నాం. వాడు కొత్తగా 100 ఫీట్ల విగ్రహం పెడతాడట ఆయన తెలంగాణలో ఔటర్ రింగ్ రోడ్ చుట్టట. మొన్న కొంతమంది పోయి ఈయనతో కలిస్తే ఎన్టీ రామారావు విగ్రహం తెలంగాణలో ఎందుకు నీకు నాకు అర్థమైతలేదు. అసలు ఏంది ఎన్టీ రామారావు 610 జీవో ఎన్టీ రామారావు అమలు చేయలే. 610 జీవోను ఆగమాగం చేసిండ్రు. ములికీ నిబంధనలను మూలకేసి నూకిండ్రు. రాష్ట్రపతి ఉత్తర్వులు టమాట చేసిండ్రు. పేపర్ మీద మాట పెంట మీద నూకిరు అనుకుంటే తిరిగినాం మేము. 610 జీవో కారకుడు ఎవడు? ఎన్టీ రామారావు కదా. నువ్వు ఆయన తీసుకొచ్చి ఈ ప్రాంతం అంటే ఇక్కడ ఉన్నోళ్ళని అక్కడికి పంపిస్తా అని చెప్పి జీవో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఆ పని చేయనటువంటి వ్యక్తి తీసుకొచ్చి నువ్వు ఇక్కడ విగ్రహం నువ్వు ఇక్కడ ఎన్టీ రామారావు విగ్రహం పెడతా అంటే ఇది ఎక్కడి కథ? ఏం చేస్తున్నావు? ఎవడు చెప్తుంది నీకు ఎన్టీ రామారావు విగ్రహం తెలంగాణలో పెట్టాల్సి వస్తే మీలాంటి వాళ్ళ నుంచి ఎట్లాంటి ప్రతిఘటన? అరే ఇప్పుడే చెప్తున్నా బా, ఇప్పుడు చెప్తున్నా కదా. నువ్వు అడగకుండా నేను చెప్తున్నా. నువ్వు ఎన్టీ రామారావు విగ్రహం ఎట్లా పెడతావు ఇక్కడ? నువ్వు అడగకముందే చెప్తున్నా నేను. బరాబర్ తిరగబడతాం. పక్కా రాజీవ్ గాంధీ కూడా చెప్తున్నాం కదా. మాకు టీఆర్ఎస్ సంబంధం లేదబ్బా. టీఆర్ఎస్ వాళ్ళు ఏదైనా స్టాండ్ తీసుకున్న పక్క కూడా ఇచ్చినా కానీ మాకు కూడా ఇష్టం లేదు. రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ ఇష్టం లేదు. వచ్చాడు ఉన్నాయి కదా దేశం మొత్తంలో రాజీవ్ గాంధీ పేరు మీద. నువ్వు అలా అక్కడ తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నావు? నువ్వు పెట్టేది నువ్వు ఆల్రెడీ అమరుల స్తూపాన్ని అవమానించినట్టు అని దేశం గురించి త్యాగం చేసి ఇంకెక్కడైనా పెట్టుకో. ఇదేంటంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ హబ్ తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఒక పక్కకు సెక్రటేరియట్ కట్టిండ్రు, ఒక పక్కకు అమరజ్యోతి ఉన్నది. ఆ మధ్యలో ఉంటే తెలంగాణ తల్లిది ఉండాలి. ఓకే, నువ్వు అది కాకుండా తల్లిని తీసుకొని అక్కడ పెట్టి రాజీవ్ గాంధీ విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేది ఎక్కడిది?
అదట ఈయన కేసీఆర్ చచ్చిపోతే ఆడ పెడతారని ఈయన కలవడ్డదో మరి ఎవరు చెప్పిండో నాకు తెలియదు కానీ అందుకని ఆడ పెట్టాను. ఆయన ఎందుకు పెడతావు బా పెట్టు ఆడ పెట్టు, నువ్వు మొత్తం ఇంకో పెద్ద చిహ్నం తయారు చేసి ఆ పోరాటం ఎట్లా జరిగిందో దానికి ఒక చిన్నగా ఒక మ్యూరల్ ఒక పెద్దది మంచిది తయారు చేసి దాని అక్కడ పెట్టుకో. నీకు నిజంగా ఆ డౌట్ ఉన్నది ఉంటే నువ్వు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టొచ్చు కదా అక్కడ. అటు పక్కకు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఒక అంబేద్కర్ పెట్టినాం, ఇక్కడ పెట్టి అట్లనే అది పెట్టేది ఉంటుంది కదా. రాజీవ్ గాంధీ విగ్రహం ఎక్కడిది? అందుకనే ఇప్పుడు రేపు విగ్రహాల పంచాయతీ చాలా ఉండొచ్చు, కింద మాత్రం జనానికి ఏవి కూడా ఈయన చక్కగా చేస్తలేడు. ఉట్టి విగ్రహాల పంచాయతీ కాడికి పెట్టి ఇప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం పెడితే మాత్రం సమస్యనే లేదబ్బా. మా దాని మీద కూడా మేము మాట్లాడుతున్నాం, ఇప్పుడు మాట్లాడుతున్నా. ఇది ఒక హెచ్చరిక, గవర్నమెంట్ కూడా హెచ్చరిక. ఇప్పటికి నువ్వు వెనకకు తీసుకో, లేకపోతే బరాబర్ నువ్వు అనుకుంటుండొచ్చు నేను వీళ్ళు ఎవ్వడు ఏం చేసినా నా పోలీస్ పవర్తో నేను పెట్టుకుంటాను అనుకుంటుండొచ్చు, కానీ రోజు రోజుకు పతనం కాబోతున్నావు నువ్వు. ఇటువంటి పనులు చేస్తే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు మంచి మంచోడు మట్ల కలిసిపోయిండు, తెలంగాణతో పెట్టుకుంటే మంచి మంచోడు మట్ల కలిసిపోయిండు. నువ్వు అది హోస్ట్ లేకుండా చేస్తే నువ్వు కూడా కలిసిపోతావు. రైట్ అన్న, థ్యాంక్ యూ. సో ఇది తెలంగాణ ఉద్యమకారుడు క్రాంతి దళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.